అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలు, పార్టీ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. సాయంత్రం చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు 2 గంటల పాటు సమయం కేటాయించి సమస్యలు తెలుసుకోనున్నారు. ఎమ్మెల్యేలతో 1-to-1 మాట్లాడుతానని గతంలో సీఎల్పీలో సీఎం చెప్పారు. మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలతో ఇప్పటికే భేటీ అయ్యి సమస్యలపై చర్చించారు. రైట్. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజల సమస్యలపై అలాగే పార్టీ సమస్యలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేయడం జరిగింది. ఇటు సాయంత్రం చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలతో కూడా ప్రస్తుతం అయితే భేటీ కానున్నారు. ఈ భేటీలో అనేక అంశాలు చర్చించే అవకాశాలున్నాయి. ఒక్కో ఎమ్మెల్యేకు 2 గంటల పాటు సమయం కేటాయించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. అన్ని సమస్యలు, నియోజకవర్గంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, పార్టీ సమస్యలు, అంతర్గత సమస్యలన్నీ కూడా తెలుసుకోబోతున్నారు. ఎమ్మెల్యేలతో 1-to-1 మాట్లాడతానని గతంలో సీఎల్పీలో కూడా సీఎం చెప్పడం జరిగింది. అయితే మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలతో ఇప్పటికే భేటీ అయ్యి సమస్యలపై కూడా ఆయన చర్చించారు. దీని ఆధారంగానే సమస్యల గురించి, నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక అంశాల గురించి ప్రస్తావించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు జాయిన్ అవుతున్నారు లైవ్ లో. వాసు, చూస్తున్న ప్రజా సమస్యలు అలాగే పార్టీ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేసినట్లుగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేలతో కూడా అనేక అంశాలు చర్చించే అవకాశాలు ఉన్నాయా? సో దీనివల్ల ఏం చెప్పబోతున్నారు? సౌమ్య, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే సిఎల్పి సమావేశంలో ప్రకటించారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో కూడా భేటీ అవుతున్నారు. అయితే పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఒక్కొక్క పార్లమెంటు పరిధిలో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈరోజు చేవెళ్ల పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో కూడా ఆయన ప్రత్యక్షంగా భేటీ కాబోతున్నారు. గతంలో మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి కూడా భేటీ కావడం జరిగింది. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఈ భేటీ జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా చేవెళ్ల పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక్కొక్కరితో ఇంటరాక్షన్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ దాదాపు ఈ 17 నెలల ప్రభుత్వానికి సంబంధించి కూడా ఎలాంటి కార్యక్రమాలు మీరు చేపట్టారు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు, పార్టీ బలోపేతానికి మీరు ఎలాంటి ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు, మీరు చేసినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయో పేపర్ పైన తీసుకొని రావాలని ఇప్పటికే ఎమ్మెల్యేలకు గత సిఎల్పి మీటింగ్లో కూడా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి పార్లమెంటు పరిధిలో ఎమ్మెల్యేతో భేటీ ముగిసింది. ఈరోజు చేవెళ్ల పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి భేటీ కాదు, దాదాపు 2 గంటల పాటు ఈ భేటీ జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. వాళ్ళకు కావాల్సినటువంటి నిధులకు సంబంధించి కూడా అడిగి తెలుసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా అంటే ఇప్పటివరకు ఎలాంటి పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి, కొత్తగా ప్రారంభించాల్సినటువంటి ప్రాజెక్టులు ఏమున్నాయి, ఇంకా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది అన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఎమ్మెల్యేతో ఆయన పర్సనల్గా భేటీ కాబోతూ ఉన్నారు. ప్రతి ఎమ్మెల్యే పార్టీలో నెలకొన్నటువంటి వివాదాలు కావచ్చు, పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మిగతా అంశాలకు సంబంధించి కావచ్చు, ప్రజల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ ఏంటి, ప్రభుత్వ పథకాల పట్ల ప్రజలు ఏ విధంగా ఉన్నారు, ఆ పథకాల గురించి ప్రజలకు ఏ విధంగా మీరు వివరిస్తూ ఉన్నారు, ఎలా వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉన్నారు అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రిపేర్ అయ్యి రావాలని ఇప్పటికే ఆదేశాలు అందినటువంటి నేపథ్యంలో ఈరోజు సాయంత్రం చేవెళ్ల పార్లమెంటు పరిధిలో ఎమ్మెల్యేలతో కూడా ముఖ్యమంత్రి భేటీ కావుతున్నారు. ఇక ఈ భేటీ అనంతరం పెండింగ్ ప్రాజెక్టులు చకచకా పూర్తి చేసి ఇంకా 3 ఏళ్ల కాలం మిగిలిన నేపథ్యంలో ప్రభుత్వం చేయాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయి, మరోపక్క స్థానిక ఎన్నికలకు సంబంధించి రాబోయే మున్సిపాలిటీతో పాటు ఏదైతే ప్రధానంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కూడా ఏ విధంగా ముందుకెళ్ళాలి, పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసుకొని కొత్త ప్రాజెక్టులు ప్రారంభించిన తర్వాత ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో కూడా ఈ భేటీ చాలా కీలకంగా అవుతుంది. జూన్ 2 లోపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలతో కూడా ముఖ్యమంత్రి భేటీ కాబోతూ ఉన్నారు. ప్రధానంగా పెండింగ్ ప్రాజెక్టులపైన కూడా ఆయన దృష్టి సారించి అవి పూర్తి చేసి ఆ తర్వాత కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులపైన ఆయన ఆరా తీయబోతున్నారు. ఆ తర్వాత కొత్తగా చేపట్టబోయేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి విషయంపైన కూడా ఎమ్మెల్యేలను అడిగి తెలుసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా విత్ ఎవిడెన్స్తో పాటు విత్ పేపర్ పైన రావాలని ఇప్పటికే ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈరోజు సాయంత్రం చేవెళ్ల పార్లమెంటు ఎమ్మెల్యేలు అందరూ కూడా
పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఈరోజు ముఖ్యమంత్రితో నేరుగా భేటీ అవుతున్నారు. ఒక్కొక్కరితో ప్రత్యేకంగా అంటే గుంపుగా కాకుండా కేవలం సింగిల్గా ఇంటరాక్షన్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత పార్లమెంట్ ఎమ్మెల్యేలందరినీ కలిపి కూడా ముఖ్యమంత్రి ఒక కీలక ఆదేశాలు సూచనలు చేసే అవకాశం కనిపిస్తాం. అయితే వాసు ఏదైతే ఈ భేటీలో 1-to-1 గా వెళ్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఎమ్మెల్యే కూడా వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యల గురించి అలాగే అభివృద్ధికి సంబంధించినటువంటి కొన్ని వాళ్ళ ఆలోచనలు కూడా పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ప్రజెంట్ ఏదైతే ఈ భేటీలకు సంబంధించి ప్రజెంట్ ఎమ్మెల్యేలు ఏమంటున్నారు, ఎమ్మెల్యేల స్పందన ఏ విధంగా ఉంది దీని గురించి? ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం కూడా ప్రధానంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అనేక పథకాలకు సంబంధించి రైతు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోళ్ల విషయానికి సంబంధించి కూడా కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మిగతా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నిటి సంబంధంలో కూడా ఎవరెవరి కాన్స్టిట్యున్సీలో ఏ విధంగా కొనసాగుతున్నాయి, ఎక్కడైతే పెండింగ్లో ఉన్నాయో, ఎక్కడైతే వివాదాలకు తావిస్తున్నారో వాటి పరిష్కారం కోసం కూడా ఇతర జిల్లా నేతలతో కూడా ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, జిల్లా మంత్రులతో ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉన్నా నేరుగా ముఖ్యమంత్రికి చెప్పుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమానికి రూపకల్పన చేశారు. కాబట్టి ఏకంగా ముఖ్యమంత్రి ఒక ఎమ్మెల్యేతో డైరెక్ట్గా అంటే 1-to-1 కూడా మాట్లాడుతూ ఎవరూ లేకుండా వాళ్ళు స్పష్టంగా కూడా, ఎందుకంటే ఎలాంటి దాపరికాలు లేకుండా పార్టీ అభివృద్ధి కోసం ప్రభుత్వ సంక్షేమాలు పథకాలన్నీ కూడా ప్రజలకు అందే విధంగా ఉండాలంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రికి ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వివరాలు తెలిసాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఎమ్మెల్యేకి సంబంధించిన చెప్పేటువంటి అంశాలన్నీ కూడా ఆయన క్షుణ్ణంగా వినాలని కూడా భావిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో కూడా ఆయన వరుసగా భేటీ నిర్వహిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా జూన్ 2 పూర్తి చేయబోతున్నారు. అయితే ప్రధానంగా ఈరోజు మాత్రం చేవెళ్లకు సంబంధించి ఉన్నటువంటి ఇతర సాగునీటి ప్రాజెక్టుల అంశానికి సంబంధించి కావచ్చు, ఇతర కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అభివృద్ధి పనులకు సంబంధించి, ఎందుకంటే పలు మున్సిపాలిటీలు కొన్ని మండల హెడ్ క్వార్టర్స్తో పాటు పలు సిటీలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా ఏ విధంగా మీరు ముందుకెళ్తా ఉన్నారు, ఇప్పటివరకు ఎలాంటి నిధులు మీకు అందాయి, ఇంకా ఏమైనా నిధులు మంజూరు చేసినటువంటి పెండింగ్లు ఏమైనా ఉన్నాయా, ఇంకేమైనా పనులకు ప్రారంభించాల్సినటువంటి విషయం ఏమైనా ఉందా, మరోపక్క పార్టీ బలోపేతానికి మీరు గత 18 నెలలుగా చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి అని కూడా అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. ఇక సంక్షేమ పథకాలతో పాటు పార్టీ బలోపేతానికి కూడా మీరు పనిచేయాలని కూడా ఇప్పటికే ఆయన పలుమార్లు సిఎల్పి సమావేశంలో కూడా కొంతమంది యువ ఎమ్మెల్యేలను కూడా మందలించినటువంటి తీరు చూశాం. ఎందుకంటే ఒకసారి గెలిస్తే కాదు వరుసగా గెలవాలి అంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రతి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ పైన ఎలాంటి అవగాహన ఉంది, ప్రభుత్వ పథకాలపైన ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి ప్రజల్లోకి వెళ్తుందా లేదా అన్న అంశానికి సంబంధించి కూడా మీరు చేసే కార్యక్రమాలు కూడా అడిగి తెలుసుకునే అవకాశం కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో కూడా, ఎందుకంటే ప్రతి విషయాన్ని కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రజలకు అందే విధంగా ప్రయత్నాలు సాగించాలి. కాబట్టి ఎమ్మెల్యేలు ఎలాంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు అది ఖచ్చితంగా ముఖ్యమంత్రికి తెలవాలి అన్న విషయాన్ని ఈ యొక్క పార్లమెంటు పరిధిలో ఎమ్మెల్యేలను కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యేని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నాలు ప్రస్తుతం సీఎం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మహబూబ్ నగర్ పార్లమెంటు పూర్తయింది. ఈరోజు చేవెళ్ల పార్లమెంటు పరిధిలో ఎమ్మెల్యేలతో భేటీ కాబోతున్నారు. ఇలా జూన్ 2 వరకు కూడా ముఖ్యమంత్రి అందరూ ఎమ్మెల్యేలు అన్ని పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో కూడా భేటీ కాబోతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి పైన కూడా ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. ఆ తర్వాత పార్టీ బలోపేతం, మరోపక్క స్థానిక ఎన్నికలపైన కూడా దృష్టి అయితే సాగిస్తారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి పార్లమెంట్ల పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో భేటీ కాబోతున్నారు. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి అలాగే పార్టీ బలోపేతానికి సంబంధించి కూడా మొత్తం ఒక్కొక్క ఎమ్మెల్యేకు 2 గంటల పాటు సమయం కేటాయించి 1-to-1 వాళ్ళతో మాట్లాడాలి. పార్టీ సమస్యల గురించి అలాగే ప్రజలకు ఉన్నటువంటి సమస్యల గురించి తెలుసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి ముందడుగు వేయాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.